లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే దేవుడు ఇక్కడ మనతో కొన్ని విషయాలు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు కదా. మరి మోషే మీరు తినకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యుగాను, మీరు ఆయన మీద సడుగు మీ సడుగులను యెహోవాయే విడిచుండగాను అంటాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడిన తర్వాత వారందరూ కూడా సీనాయి అరణ్యం దగ్గరికి వచ్చారు. సీనాయి అరణ్యం దగ్గర వారు మాకు మాంసము కావాలని దేవుని మీద సడుగుతా ఉన్నారు, మాకు ఆహారము కావాలని దేవుని మీద సడుగుతా ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అగైన్స్ట్ ద గాడ్ ఆల్మైటీ. సర్వోన్నతుడు దేవుని మీద వారికి సడుగుతా ఉన్నారు. ఈ సడుగులు దేవుడు వింటా ఉన్నాడు ప్రేరా. వారి సడుగులను బట్టి దేవుడు వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అది కొన్ని మాటలు మనం చూస్తున్నాం. అక్కడే కింద మనం చూసినట్టయితే 9వ వచనంలో అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజమును అప్పుడు యెహోవా మహిమా మేఘములో వారికి కనబడెను. నేను ఇశ్రాయేలు సనుగులు విట్టిని, నీవు సాయంకాలంలో మీరు మాంసము తిందురు, ఉదయం ఆహారము చేత తృప్తి పొందుదురు. గమనించండి, I want to provide the meat what you want, and I want to provide the meals and bread so that you know who is the Lord. మీరు అప్పుడు యెహోవా నేనని మీరు తెలుసుకుంటారు. దాన్ని గమనించండి. వర్స్ 30 కాగా సాయంకాలంలో పూర్వీకులు వచ్చి వారి పాళెమును కప్పారు. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణముల వలె అరణ్యపు భూమి మీద కనబడెను. ఇది ఏమని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. గమనించండి, వారు అరణ్యములో దేవుని స్తుతిస్తా ఉన్నారు. మాకు ఆహారము లేదు, మాకు మాంసము లేదు. అక్కడ ఎందుకు చనిపోలేదు ఐగుప్తులో? ఇక్కడ అరణ్యంలో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? దే ఆర్ వెరీ మచ్ మర్మరింగ్ అగైన్స్ట్ మోసెస్ అండ్ అహరోన్. అహరోన్ మోషేకి వ్యతిరేకంగా వారు సడుగుతా ఉన్నారు. దాన్ని గమనించండి. వర్స్ 17 ఇశ్రాయేలు అట్లు చేయగా అందరూ హెచ్చుగాను కొందరు తక్కువగాను కొట్టుకొనిరి. చదమ్మా. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువ కూర్చుకుని వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొని. వాస్తవానికి దేవుడు అరణ్యంలో వారిని నడిపిస్తున్న సమయంలో వారికి ఆహారం లేదు. వారు పాత్రలతో వండుకొని అందరూ పోషించబడటానికి వారు పొలము పంటలు చేయట్లేదు, వాస్తవమే. కానీ దేవుడు వారికి చక్కని ఆహారాన్ని పంపిస్తున్నాడు. మీరు ప్రతి వారు కూడా ఉదయాన్నే వెళ్ళండి, ఆ ఆహారాన్ని సమకూర్చుకోండి. తక్కువ ఎక్కువ సమకూర్చుకోవద్దు. కుటుంబానికి ఒకరు చొప్పున, ఒక ఓమేలు చొప్పున మీరు ఆహారాన్ని సమకూర్చుకొని చెప్తే 19వ వచనం మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరిని మిగుల్చుకోకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకోగలి పురుగు పట్టి కప్పు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా అంటాడు. వాస్తవానికి ఇది దేని గురించి చెప్తున్నాడు? మన్నా గురించి చెప్తున్నాడు. ద స్టోరీ అబౌట్ మన్నా, హౌ ద మన్నా గివెన్ బై గాడ్. దేవుని చేత మన్నా ఏ విధంగా ఇవ్వబడింది మోషే చెప్పాడు. మీరు వెళ్ళండి, పాళెములోకి వెళ్ళండి, మీకు ఆహారాన్ని సమకూర్చుకోండి, ఆ కొత్తిమీర గింజల వల్ల ఉన్నటువంటి ఆహారాన్ని సమకూర్చుకోండి.
అది మీరు రొట్టెలుగా చేసుకోండి, పిండి చేసుకోండి, కాల్చుకోండి, తినండి. కానీ రేపటి వరకు ఎవరు ఎక్కువగా కూర్చుకోవద్దు, రేపటి వరకు మిగుల్చుకోవద్దు. కొంతమంది ఆశపోతుంది అనుకుంటూ రేపటి వరకు కొంతమంది మిగుల్చుకున్నారు. ఏమైంది? ఏమైందమ్మా? అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి ఏమైంది? కంపు కొట్టారు. మోషే వారి మీద కోపపడగా అంటాడు. వారు అనుదినము ఉదయం ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనములకు తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమి కది కలిగాను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేలు చొప్పున 2 ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపి 6వ దినమున ఇది చక్కని మాట. సృష్టి ఎన్ని రోజులు జరిగిందండి? సృష్టి మొత్తము 6 days, 6 రోజులు. All the creation was created by God by 6 days, but the 7th day is become a holiday or rest day. Now we are called as a holiday, but those days they are worshipping the Lord. దేవుని ఆరాధిస్తారు కాబట్టి ఆ రోజున వారు విశ్రాంతి దినమని చెప్పాడు. ఈవెన్ ఇన్ అవర్ జనరేషన్ మన దినంలో కూడా 7వ దినం ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాను. 6 దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేలు చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులు వచ్చి రేపు విశ్రాంతి దినము, అది యెహోవా పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినవి కాల్చుకొనండి, మీరు వండుకొనవలసినది వండుకొనవలసినది వండుకొనండి చెప్పాను. చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు చేస్తేనేమో కంపు పట్టలేదు, ఖరాబు కాలేదు. దేవుడు చెప్పినప్పుడు చేస్తే అది కంపు పట్టింది, పురుగు పట్టింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను మిమ్మల్ని అందరినీ నేనేమడుగుతున్నానంటే, దేవుని మాటకు మనం విందా, దేవుని మాట వింటే కదా. అక్కడ మోషే మాట వారు వినలేదు. అంతకు ముందు రోజు వాడు మిగుల్చుకున్నారు. 6వ రోజున అది కప్పు కొట్టింది. 7వ రోజు కొరకు ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో అది మిగుల్చుకుంటే అది ఏం ఖరాబు కాలేదు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అది కంపు పట్టలేదు, దానికి పురుగు. దేవుడు చెప్పిన మాట మనం వినాలి కదా. ఉపవాస ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పాడు. ఉపవాస ప్రార్థన రోజున మనం కొంచెం నాన్ వెజ్ తినకుండా ఉందా, ఒకరోజు ఉపవాసం ఉందా, ఏం చేయాలి? మనము ఆ మాటకి ఏం చేయాలి? లోబడాలి. నాకేం లాభం లేదు కదా, మీరు తింటే నాకేం కదా, రోజు తినండి, నాకేం సమస్య. దేవుడు చెప్పినట్లు మనం వినాలి. ఒక్కరోజు పూట పూటి కొరకు ఏషియా ఏమైపోయాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని భ్రష్టుడైపోయాడు. He become lost his first bornship. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. కొన్నిసార్లు మనము దేవునికి లోబడకపోతే మన జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాం. We may lose our first bornship. సంఘములో నీవు మొట్టమొదటిగా ఉన్న వ్యక్తివి, the first bornship, the citizenship, పౌరసత్వాన్ని నువ్వు కాపాడుకోవాలని లేఖనం తెలియజేస్తుంది. అంతకు ముందు వాడు మోషేకి వ్యతిరేకంగా దాచిపెట్టుకున్నప్పుడు కప్పు పట్టింది, పురుగు పట్టింది. ఇక్కడ 24 వచ్చిన మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొని అది చూసారు కదా. దేవుని మాట వినాలి కదా. ఆయన మాటలు ఏముంది? మనకి శక్తి ఉన్నది. 25 వచ్చి నేడు మోషే నేడు దాన్ని తినడి, నేటి దినము యెహోవా విశ్రాంతి దినము, అది బయట. నేను అనేక సార్లు చెప్తున్నా,
మరి ఆదివారం దినమున ఉదయాన్నే మా మటుకు మేము ఇంట్లో స్టవ్ కూడా వెలిగించాం. ఇక్కడ ప్రార్థనకు వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత తప్ప ఎంతమంది అమలు చేస్తున్నారు? యథార్థం నేను పులిపెట్టి దగ్గర నుంచి చెప్తాను. ఆదివారం ప్రార్థన వచ్చే ముందు ఏం చేయం మేము ఉదయాన్నే? చెప్పండి, ఏం చేయము? ఒక ఛాయ్ కూడా, ఛాయ్ కాబట్టి ఒక 2 పాలు తాగమ్మా, నీ దూరు కాదమ్మా. నాకే చెప్తుంది 25వ వచనంలో, మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము. ఈ దినం ఏ దినము? విశ్రాంతి దినము. నేడు అది బయట దొరకదు. ఆత్మీయ ఆహారంతో మనం నింపబడాలి. ఆమె చెప్పండి. ఈ ఖాళీ కడుపుతో వస్తే కదా ఆహారం, ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి కడుపులో పడేసి వస్తే ఇక్కడ పైన కాలు తిరుగుతూ ఉంటుంది, ఈ లోపల పని చేస్తూ ఉంటుంది. అది కంటికి ఏం చేస్తుంది? బుద్ధి చెప్తారు. ఈ లోపల ఆహారం కాదు ఏం చేస్తుంది? కంటికి బుద్ధి చెప్తారు. నిదానంగా మాస్టర్ గారు చెప్పుకుంటే కదా, మోషే నేడది తినుడి అని చెప్తున్నాడు. యెహోవా మనకు దొరికి సమయంలో ఆయన మన దగ్గర వచ్చిన 6 దినములు దాన్ని కూర్చుకుని విశ్రాంతి దినమున అనగా 7వ దినం అది దొరుకుతుంది. అట్లు జరిగేది. ప్రజల్లో కొందరు 7వ దినములు దాన్ని కూర్చుకొని వెళ్ళగా ఇక్కడ కూడా వాళ్ళకి ఆశ ఉంది. ఇంకా మోషే చెప్పాడు, మీకు బయట విశ్రాంతి మీకేం దొరకదు, ఆ రోజు మీరు తినొద్దు, మీరు బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోవద్దు, మీరు ఆ రోజు పని చేయొద్దు, లాభసాధకమైన పని చేసుకోవద్దు. కానీ వాళ్ళు వెళ్ళారు. మోషే మాట వినకుండా ప్రజల్లో కొందరు 7వ దినంలో దాన్ని కూర్చుకుని వాళ్ళని వారికి వెళ్ళగా వారికి ఏమి దొరకపోయాను. అందుకు యెహోవా మోషేతో చెప్పాడు, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞను నా ధర్మశాస్త్రమును అనుసరణ నడవనలుకుదురు. చూడండి 29, ఈ విశ్రాంతి దినం ఆచరించుటకు సెలవిచ్చెను గనుక అవును ప్రతివాడు తన తన చోట నిలిచి ఉండవలని 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు, లాభసాధమని ఏ పని చేయకూడదు. ఆమె చెప్పండి, ఏ రోజు విశ్రాంతి దినం? విశ్రాంతి దినం మన కొంతమంది ఏం చేస్తారంటే 3 గంటల సేపు పని చేస్తే 3000 వస్తాయని చెప్పేసి వెళ్తాడు. 3000కి ఎన్ని లాస్ అవుతుంది? డబల్ లాస్ అవుతాం. గమనించా, నేను ఆత్మీయంగా నా సొంత మాటలు చెప్తున్నా, నా కవిత్వం చెప్తున్నా. ఇక్కడ వాక్యంలో ఏమైతే ఉన్నదో, లేఖనంలో ఏమైతే రాయబడినదో ఆ సత్యాన్ని తెలియజేస్తున్నా. వాణి నేను అక్కడికి వెళ్ళి ఆ రోజు ఆదివారం రోజు పనిచేసి దాంట్లో తీసుకొచ్చి మన దేవుడికి కానికిస్తారంటే ఆయన అసలే ఒప్పుకోడు దేవుడు. ఆమె చెప్తాను, నేను విశ్రాంతి దినం పోవడమే పనికి పోవడమే పొరపాటు. మన పనికి పోయి ఏం చేస్తామంట, ఆ రోజు వచ్చిన దాంట్లో నేను దేవుడికి ఇస్తానంటే ఇంకా పొరపాటు. దేవుని మాట చెప్పిన మనము జీవించాలి. 30 వచ్చింది. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించి ఇశ్రాయేలు దానికి ఎవరు పేరు పెట్టారు? మన్నాన్. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండేను, దాని రుచి తేనెతో కలిపిన అపోపు వలె ఉండే. మన్నాను కురిపించినావు, మన్నాను కురిపించి వాడు పాత్రలు తోమలే, పట్ట వేయలే, పట్ట కూర్చుకోలే. దేవుడు ఉచితముగా వారికి ఆహారం ఇచ్చి పోషించాడు. దాని పేరు ఏం పేరు పెట్టారంటండి? మన్నా అని పేరు పెట్టారు. మరియు మోషే ఇట్లను 32 వచ్చాడు. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు
ఐగుప్తులో ఇశ్రాయేలు బంగారు గల మన్నా పాత్ర పెట్టారు. దట్ ఈస్ ఫర్ ద రికగ్నైజేషన్. మన క్యారెక్టర్లో కూడా ఆ పాత్ర ఉంటుంది. మీరు చూసారా లేదు కదా? పరిశుద్ధ బల్ల ఉంటుంది. ఆ తర్వాత అన్ని ఏడు రకాల దీపస్తంభం అన్నీ ఉంటాయి. పాత్రను ఇప్పుడని చెప్పాను. ఏమైన తర్వాత కాబట్టి ఆ మోషే నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిని ఉంచమనెను. ఇశ్రాయేలు నివసించవలసిన దేశములకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నాను తినుచుండిరి. ఎన్ని రోజులు మనందరూ అనేవాళ్ళు? 40 ఏళ్ళు వారు కానాను దేశం పొలివని చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఎపోలో దశమ భాగం. అంటే అమ్మ అర్థం కదా? ఓమేరు అనగా ఎపోలో దశమ భాగం. ఎంతమంది మనము నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవునికి మనం దశమ భాగం ఇస్తున్నాం. ఒక మాట మనం నేను ఎవరిని చేద్దామంటారు నా దగ్గర ప్రతిదీ రికార్డులో రాస్తాను. ఎవరెవరు ఏమి మీరు రూపాయలు ఇచ్చారా, 2 రూపాయలు ఇచ్చారా, దశమ భాగం ఇచ్చారా, ప్రతిదీ నేను రాస్తాను. ఇక్కడ ఒక మాదిరిని దేవుడు చూపించాడు. దేర్ ఇస్ ఎ మోడల్ కదండి. ఒక మాదిరిని మనము అనుసరించాలి. వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించేస్తున్నాడు. నిర్గమ 16:9 రాయబడింది. నిర్గమ 16:9 త్వరగా నిర్గమ 16:9 చూడండి. అంతటా మోషే అహరోను యెహోవా సన్నిధిని సమీపించిన ఆయన మీ సన్నిధులను వినెను. కొన్నిసార్లు మనం సంగీతా ఉంటాం కదా, పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నాడు, దేశం బాగమంటున్నాడు, తర్వాత నెలలో భోజనం వండాలంటున్నాడు. ఎంతమందికి కష్టంగా అనిపిస్తుంది? ఎంతమందికి కష్టంగా అనిపిస్తుంది చెప్పండి. కష్టంగా అనిపిస్తే నేను మిమ్మల్ని ఏమి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ ఫోర్స్. కానీ దేవుడు చెప్పిన ప్రకారం మనం వినటానికి తీర్మాన 16:12 చూడమ్మ. అక్కడే నిర్గమ 16:12 నీవు సాయంకాలం మీరు మాంసము తిందురు, ఉదయం ఆహారం చేత తృప్తి నందుదురు, అప్పుడు మీ దేవుడు యెహోవా నేనే అని మీరు. బైబిల్ గ్రంథం చెప్తుంది మాకు మాంసం లేదని వాళ్ళు అపేక్షిస్తున్నట్టు వాళ్ళ పళ్ళ సందులలో మాంసం ఉండగానే సంహారపు దూత వారి మీద సంహరించినట్టుగా తెలియజేస్తుంది. కొన్నిసార్లు మాంసం అనేది మనకి ఇట్స్ నాట్ ద మ్యాటర్. అదే జీవితం కాదు పిల్లరా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. జీవితంలో అది ఒక భాగం. నేను ఒక మాట చెప్తున్నాను, నేను కూడా మరి అందరూ దానియేలు వలె ఉండటం మంచిది. ఆమె చెప్పండి, దానియేలు ఏం భోజనం అడిగాడు? శాకాహారం అడిగాడు కదండి. దట్ ఇస్ ఫైన్. హీ వాజ్ లీడింగ్ లైఫ్, ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితాన్ని జరిపించాడు. యెషయా 32:6 త్వరగా ఇంకా నా దగ్గర 4 రిఫరెన్స్ ముగిస్తాను. 32:6 యెషయా 32:6 మూడులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడు ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు. ఇక్కడ ఒక మాట గమనించండి. మూడులుగా మాట్లాడొద్దు మనం కదా. 3 రాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అంటాడు కదా యోబు భార్యని. యోబు అంటాడు, ఏమ్మా దేవుని దగ్గర నుంచి ఎప్పుడు మనం మేలే పొందాలా, కీడు పొందడానికి లేదా? 3గా మాట్లాడొద్దు అంటున్నాడు. అక్కడే 37:29 అక్కడే యెషయా 37:29 నమ్మకిస్తున్నానికి రైట్ చదివానా? నా మీద నీవు 1000 రంకెలను నీవు చేయ కలహమును. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని మీద రంకెలు వేస్తున్నామంట. నా మీద నీవు 1000 రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులకు చొచ్చెను. గమనించండి పిల్లరా, దేవుడు మనల్ని గాలం వేస్తాడు కదా. ముక్కుకి ఏం చేస్తాడు? గాలం వేస్తాడు. కొన్నిసార్లు మనకి అంతా తెలుసులే అని చెప్పేసి, లేకపోతే నన్ను ఎవరేమనరులే అని చెప్పేసి నేను కూడా మీ మీద నేను అట్లా హడావిడి చేయకూడదు. ఒకసారి ఈ మాట నేను చెప్పండి వచ్చినాను. పైన నీళ్లు అటు నుంచి కిందకి పారుతూ ఉన్నాయి కదా. అటు నుంచి కిందకి పారుతుంటే పైన ఏమో సింహం ఉంది, కింద ఏమో
ఒక పొట్టేలు ఏం చేస్తుంది, నీళ్లు తాగుతుంది. నీళ్ళు ఎక్కడి నుంచి పారుతున్నాయి, పైనుంచి వస్తున్నాయి. కింద ఈ పొట్టేలు నీళ్లు తాగుతుంది. పైన సింహం అంటుందా, ఏ కెలుకులు చేస్తున్నావు నీళ్లు, నీ కెలుకులు చేసి నీళ్ళు నాకు వస్తున్నాయంటే, అరే నీళ్లు పైనుంచి పారుతున్నాయి కదమ్మా, పైనుంచి నేను చంపేస్తాను నిన్ను అంట. దాని చేతులు ఇది బలేవటానికి ఉంటే, సరే అమ్మా నేను కెలుకులు చేస్తాను నీకు చేయనని చెప్పి ఏం చేయాలి, వెళ్ళిపోవాలి. దానికి ఎదురు చెప్తే ఏమవుతుంది, నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటితో పెట్టి నిన్నేం చేస్తాను. ఒక చేప పడటానికి ఎంత 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 మాంసం కావాలి, చేపకి ఎర్ర ఎంత కావాలి, ఎంత మాంసం కావాలి, గాలానికి చిన్న మాంసం. అది అనుకుంటుంది అబ్బాయి నాకు చాలా మాంసం వస్తుందండి, అది ఆ మాంసాన్ని చూసి పట్టుకుంటుంది. ఏమైపోతుంది, వీడికి ఫ్రై అయిపోతుంది. వీడికి బయటికి రాగానే వీడు ఫ్రై చేసుకొని మంచిగా చింతపండు పులుసు పెట్టుకొని అబ్బాయి ఏం మంచి చేప దొరికింది నాకు అనుకుంటాడు. అపవాది కూడా మనల్ని ఆ విధంగా పట్టేయకుండా ఉండాలని ప్రభు పేట నేను కోరుచున్నాను. లాస్ట్ 2 వర్సెస్ మత్తయి 9:4. మత్తయి 9:4. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయాలోచనలు చేయుచున్నారు, మీరు హృదయంలో దురాలోచన చేయుచున్నారు. కొన్నిసార్లు మనం దురాలోచన చేయొద్దు. వీ షుడ్ నాట్ మేక్ కదా. అండ్ జీసస్ నోన్ దేర్ థాట్స్ సెడ్, wherefore think you evil in your hearts. మీ హృదయంలో దుష్ట తలంపులు ఎందుకు తలంచుతున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ అక్కడే మత్తయి సువార్త 10:40. మత్తయి సువార్త 10:40 లాస్ట్ అండ్ ఫైనల్. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. అది మనం ఒక పిల్లలకి మనము భోజనం పెట్టాలి కదా. ఈ పిల్లలు ఒకరిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టండి. కొన్నిసార్లు అంతా మనకే 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 అనుకుంటాం. నో, వి షుడ్ స్పేర్ సంథింగ్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఇంటి కొరకు కొంత తీయాలి. అమ్మ ఎంతమంది గుప్పుడు బియ్యం తీసుకొచ్చారు, చేతులెత్తండి. గుప్పుడు బియ్యం. ఓ మై గాడ్, ఎందుకు చాలామంది పరిశాన్ అవుతున్నారు. గుప్పుడు బియ్యం తీస్తున్నారు, అసలు తీయాలి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని. దేవుని చేర్చుకోవాలంటే దేవునికి మనం అన్ని విషయాల్లో బాధ్యత భాగం ఇవ్వాలి. దేవునికి భాగం ఇచ్చి దేవుని ఏం చేయాలి, మనము ఘనపరచాలి. దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవునికి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. మనం సరి చేయబడటానికి దేవుని సరిలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా తల్ల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. నన్ను శుద్ధి చేయమా, నన్ను శుద్ధి చేయమా, నీ రక్త ధారలో యేసు నన్ను శుద్ధి చేయమా. ప్రేమగల తండ్రి, ఇదిన ప్రభు మీ రక్తధారల్లో మీ యొక్క బలలో పాల్గొనటానికి నన్ను సిద్ధంగా ఉన్నాను. నన్ను శుద్ధి చేయ ప్రభా. నీవిచ్చేటువంటి నీ శరీరాన్ని నేను తీసుకోబోతున్నాను. నన్ను శుద్ధి చేయి. అన్నాడు ఇశ్రాయేలుకి మీరు ఇచ్చిన మన్నా కాదు ప్రభా, ఆ మన్నాను తిన్నవాళ్ళు చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని మీరు చెప్పారు. అలాంటి జీవాన్ని, జీవ క్రియల్ని మేము కొనసాగించే కృపించని కొందరు తెలియజేస్తున్నాం. కుడిచిన మమ్మల్ని దర్శించండి, దీవించమని సకల ఘనత మహిమ పరమార్పిస్తూ ఈ ఉదయకాల పునరుద్ధార శుభం తిరిగి సహాయించమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. మరొకసారి ఇక పునరుద్ధార శుభములతో దేవుడు మన నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచుకున్నట్లయితే అందరూ కూడా మనము సిద్ధపడదాం.